హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో మీకు మసాలా ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ ఫ్రై తయారు చేసే విధానాన్ని గురించి వివరించబోతున్నాను. ప్రాన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఇది చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే బోర్ ఉంటుంది కాబట్టి మనకు గ్రేవీతో తయారు చేసుకోవచ్చు రొయ్యల్ని, లేదా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 విధాలుగా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఈ వీడియో ద్వారా నేను వివరంగా వివరిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికి ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు పొట్టు తీసి పెట్టుకొని క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. మనం కేజీ రొయ్యలు తీసుకుంటే మనకు 1/2 కేజీ వస్తాయి. 1/2 కేజీ వేస్టేజ్ పోతుంది. దీనిలో ఒక 1/2 పార్ట్ని నేను మసాలా గ్రేవీ కర్రీ కోసం తీసుకున్నాను. ఒక 1/2 పార్ట్ అంటే ఒక 1/4 కేజీ ఏమో నేను ఫ్రై కోసం పక్కన పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, ఒక నిమ్మ ఒక్క, తర్వాత 4 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 మిర్చిని కట్ చేసి పెట్టుకోండి. దానికి మసాలా దినుసులు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర. ముందుగా మనం రొయ్యలను పచ్చివాసన పోవాలనంటే ఒక నిమ్మ ఒక్క దీనిలో రసం పిండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఆయిల్లో కాసేపు వేయించి పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా వేయించి పెట్టుకుంటే దానిలో ఉన్నటువంటి స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ బాణల్లో ఆయిల్ తీసుకొని మనకు మసాలా దినుసులు, ఉల్లి కట్ చేసి పెట్టుకున్నవి, మిర్చి అన్నీ వేసి వేయించాలి. ఇలా ఉల్లిగడ్డలు ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసి కలుపుకోండి. పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించాలి అల్లం వాసన. తర్వాత మనం కావలసినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ తర్వాత కాస్త పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత కారం, మనకు మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కాస్త తక్కువ పడుతుంది. అయితే టమాటా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పీసులు దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసి టమాటా బాగా మగ్గేదాకా కలుపుతూ ఉండండి. తర్వాత మనం లిడ్ పెట్టేసుకొని టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకొని ఆ వాటర్ని ఉడికించాలి. దీనిలో మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాం, ధనియాల పొడి కూడా, ఎందుకంటే గ్రేవీ అనేది టేస్టీగా ఉండి మళ్ళీ కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేస్తాము. దీనిలో చూడండి కాస్త వాటర్ని తీసుకుంటున్నాను గ్రేవీ కోసం. తర్వాత మనం ముందుగా నిమ్మరసం, సాల్ట్ మరియు పసుపు వేసి ఉడికించుకుంటున్నటువంటి రొయ్యల్ని దీనికి యాడ్ చేసుకొని కాస్త వేయించి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేసినట్లయితే వాటర్ అంతా ఇలా దగ్గరకు వచ్చేదాకా చూసి మనం లిడ్ తీసేసినట్లయితే కర్రీ రెడీ అయిపోయింది. చిక్కగా టేస్టీగా ఉన్నటువంటి గ్రేవీతో కూడినటువంటి కర్రీ రెడీ అయింది. ఇంకా కొత్తిమీర మొత్తం మనం డెకరేట్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉన్నటువంటి మసాలా గ్రేవీ కర్రీ. నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై కోసం ముందుగా మనం బాణల్లో కాస్త ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పీసులు వేసుకొని వేయించండి. ఇది చాలా సింపుల్గా అయ్యేటటువంటి కర్రీ. దీనిలో మసాలాలు ఎక్కువగా యాడ్ చేయము. మామూలుగా నాన్ వెజ్కి ఎట్లా కలిపి పెట్టుకుంటామో రొయ్యలకి ముందుగా 1 టీ స్పూను పసుపు, తర్వాత ఒక పెద్ద స్పూన్తో కారము, దానికి కావలసినంత సాల్ట్ అండ్ నెక్స్ట్ పచ్చి ధనియాల పొడి 1 టేబుల్ స్పూను అండ్ లవంగాల పొడి ఒక 1/2 టీ స్పూను, అల్లం ముద్ద 1 టేబుల్ స్పూను వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా కలపండి. మిక్స్ అయ్యేలాగా కలిపేసి పెట్టుకోవాలి. ఈ లోపుగా మన వేసుకున్నటువంటి ఉల్లిగడ్డ వేగిపోతుంది. ప్యాన్లో మనం సిమ్లో ఉంచేసి ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాం కదా, అది వేగిపోతుంది. ఇట్లా కలిపినటువంటి ఈ రొయ్యలని మనం ఇప్పుడు ఈ ఉల్లిగడ్డకి యాడ్ చేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకొని దాన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసి
ఇలా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా 2 నిమిషాలు కలపండి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేసినట్లయితే రొయ్యలు పూర్తిగా ఉడికిపోతాయి. ఇలా డ్రైగా ఉన్నటువంటి మనకు మసాలా రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ దీనిలో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మూత కాసేపు తీసి మళ్ళీ కాసేపు ఉంచేసేయండి. ఇప్పుడు మనము కొత్తిమీర లాస్ట్ డెకరేట్ చేసుకున్నట్లయితే మనకి 2 వెరైటీస్లలో ఉన్నటువంటి మసాలా గ్రేవీ రొయ్యల కూర అండ్ రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇలా మనము ఇంకా కొంచెం తేడాలతో మనము రొయ్యలతో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఈ వీడియోలో ఈ 2 రకాల గ్రేవీ కర్రీ అండ్ ఫ్రై కర్రీ అనేది చూపించాను. ఇంకా ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.